హాయ్ అండి, శ్రీస్ కిచెన్కి స్వాగతం. నేను మీ ఉషని. ఈరోజు నేను బెల్లం కొమ్ములు చేశానండి. అది కూడా హెల్తీగా గోధుమ పిండితో చేశాను. ఇవి చాలా చాలా బాగుంటాయండి. పిల్లలేంటి పెద్దలేంటి అందరూ ఇష్టంగా తింటారు వీటిని. చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఈ బెల్లం కొమ్ములు ఎలా చేసిన ప్రాసెస్ అంటే మీరు ఈ వీడియోలో చూసేయండి. మనం బెల్లం కొమ్ములు చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు గోధుమ పిండి తీసుకుందామండి. ఇందులో 2 స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకుందాం. ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు చూసారా, అది 2 స్పూన్లు వేసుకోండి. ఇది వేసుకోవటం వల్ల గుల్లగా వస్తాయన్నమాట. ఇందులో టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం చాలు. ఇప్పుడు ఇది చక్కగా కలుపుకోండి, బాగా మిక్స్ అయ్యేటట్టు. ఇప్పుడు ఇందులో బాగా ఇది కాగబెట్టిన వేడివేడి నెయ్యి ఇందులో వేసుకోండి. ఇలా బాగా కలిసేటట్టు అందులో కలుపుకోండి. నెయ్యి అంతా ఇలా నలుపుతున్నట్టు కలపండి. ఇలా నలుపుతున్నట్టు కలిపితే బాగా కలుస్తుంది. చక్కగా ఇట్లా ఉండలాగా పిండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోండి. ఇది మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. ఇలా చక్కగా కలిపేసేసుకోండి. చూసారా, ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోండి. దీనిపైన కొంచెం ఇలా నూనె ఇలా చక్కగా నూనె రాసేసుకొని ఇది ఎండిపోకుండా కాసేపు పక్కన పెట్టేద్దాం. మనం చూద్దామండి. దీన్ని ఇలా కలిపేసేయాలి. బాగా కలిపేసేసి చిన్న పిండి ముద్ద తీసుకోండి. దీని మీద మూత పెట్టేసేయండి. మళ్ళీ ఇలా ఒక చపాతీలాగా చేసుకోండి. మనం దీని మీద పిండి ఏమీ ఎక్కలేదండి, ఇలా చేసేయచ్చు. ఇలా చేసేసుకొని ఈ సైడ్స్ కట్ చేసేయండి. వీటిని మధ్యలో కట్ చేయండి. ఇలా ఈ సైజులో కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కల్లాగా. చూసారా, ఈ సైజులో కట్ చేసుకోండి అన్నీ. ఈ మిగిలిన ఇంకా కట్ చేసుకున్నాం కదా, ఈ పిండి ఇంకో కొంచెం తీసుకుని మళ్ళీ కొన్ని చేసుకుందాం. ఇలా అన్నీ చేసేసుకోవడమేనండి. ఇదిగోండి, ఈ సైజులో చక్కగా ఇలా చేసుకోండి ఈ మందంతో. ఇదిగోండి, అన్నీ ఇలా చేసేసుకుని వీటిని ఇప్పుడు వేయించేసుకుందాం.
ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకుని అందులో ఆయిల్ పోసేసుకోండి, డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు ఆయిల్ వేడికింది చూద్దామండి. మరీ వేడెక్క ముందే ఇవి వేసేసుకోవాలి. కొంచెం వేడెక్కింది చూసారా, ఇప్పుడు ఇవి వేసేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. నూనెలు ఎన్ని పడతాయో చూసి అన్నీ వేసుకోండి, మరి ఎక్కువ వేసి వేయించుకోకండి. వేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగిన తర్వాత అప్పుడు కదిలించాలి. చూసారా వాటంతా అవి పైకి వస్తున్నాయి. ఇలా పైకి వచ్చిన తర్వాత అప్పుడు ఒకసారి కదిలించండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి, హైలో మాత్రం పెట్టవాకండి. చక్కగా మంచి కలర్ వచ్చేసింది చూసారా, ఇంకా తీసేద్దాం. ఇవి తీసిన తర్వాత కూడా కాసేపటికి కలర్ మారుతాయండి ఆ వేడికి, అందుకని ఈ కలర్ రాగానే తీసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మళ్ళీ కొన్ని వేసేసుకుందాం. ఇవి చక్కగా మంచి కలర్ వచ్చేసినాయండి, ఇవి కూడా తీసేద్దాం. ఇంకా అయిపోయినాయి. ఇలా ఈ కలర్ రాగానే చక్కగా తీసేసేయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు మనం పాకం పట్టుకుందామండి ఈ బెల్లం కొమ్ములకి. ఈ స్టవ్ వెలిగించి ఇంకొక బాండీ పెట్టేసుకుని 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి, 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇందులో కొంచెం నీళ్ళు పోసుకోండి, ఎక్కువ వద్దు. ఇదిగోండి చక్కగా బెల్లం అంతా కరిగిపోయింది. బాగా ముదురు తీగ పాకం రావాలండి, అంటే ఉండపాకం లాగా రావాలి. ఒక ప్లేట్లో కొంచెం వేసుకుని చూసుకుందామండి. చూసారా పాకం వచ్చేసింది. ఇలా ఉండపాకం వస్తే చాలు. కొంచెం యాలకులు పొడి వేసేసుకుందాం. ఇప్పుడు మనం చేసుకున్న ఈ బెల్లం కొమ్ములు వేసేసుకుందాం. ఇందులో బాగా కలిసేటట్టుగా కలపండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా ఆఫ్ చేసేసి ఇలా కలుపుతూనే ఉండండి 1 నిమిషం. ఈ బెల్లం ఆ కొమ్ములకి మొత్తానికి పట్టేటట్టుగా బాగా కలపండి. ప్లేట్లోకి తీసేసుకోండి. చూసారా మనం తీసుకున్న 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం కరెక్ట్గా ఎలా సరిపోయిందో. వదిలేసేయండి కాసేపు. ఇదిగోండి ఇవన్నీ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా తీసేసుకోండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇంతేనండి, బెల్లం కొమ్ములు చేయడం అయిపోయింది. టేస్ట్ అయితే అద్దరిపోయినాయండి, అసలు చాలా చాలా బాగున్నాయి. అట్లా నోట్లో వేసుకుంటుంటే ఇలా కరిగిపోతున్నాయి, అంత బాగున్నాయి. ఇది మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ, రిలేటివ్స్ అందరికీ. కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. నేను మీకు చూపిస్తాను చూడండి, అసలు ఎంత చక్కగా క్రిస్పీగా ఉంటాయో చూసారా. అసలు తింటుంటే నోట్లో అట్లా కరిగిపోతుంటాయండి. మనం ఇందులో నెయ్యి వేసి చేసాం కదా, అందుకని చాలా చాలా బాగుంటాయి. అందులో హెల్దీ కూడా ఇవి. మనం గోధుమ పిండి బెల్లం వేసి చేసాం కాబట్టి చాలా చాలా మంచిది. తప్పకుండా చేసుకోండి మీరు కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.